నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ నేత అంబటి రాంబాబు మొన్న ప్రెస్ మీట్ లో సీమరాజు గారి మీద కిరాకి ఆర్బీ మీద విమర్శిస్తున్నారు అంటే ఏందంటే లోకేష్ గారు మంత్రి నారా లోకేష్ గారు వాళ్ళని రోబోలాగా తయారు చేసి వాళ్ళ మీద కేసులు పెడుతున్నా కేసులు నమోదు చేయట్లేదని అంబటి రాంబాబు మండిపడుతున్నాడు ఈ నేపథ్యంలో చూసుకుంటే తర్వాత ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరతరెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ వైసీపీ నేత అంబటి రాంబాబు మన ప్రెస్ మీట్ లో సీమరాజు గారి మీద కిరాక్ ఆర్బీ మీద రోబోల్లాగా తయారు చేస్తున్నారు మంత్రి నారా లోకేష్ గారు అని విమర్శిస్తున్నాడు సార్ అంబటి రాంబాబు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి సార్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మామూలుగా విమర్శలు చేస్తూ ఉంటారు అధికారం కోల్పోయి 9 నెలలు 10 నెలలు అయినప్పటికీ ఇప్పటి వరకు ఏం జరుగుతుంది వైసీపీ అనేది వాళ్ళు రివ్యూ చేసుకోలేదు ఎందుకు ప్రజలు మమ్మల్ని దూరం చేశారు ఎందుకు మా పట్ల 151 సీట్ల నుంచి 11 సీట్లకు తగ్గించారు అనేది ఆత్మవిమర్శ చేసుకోలేదు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ప్రవర్తించారో ప్రతిపక్షానికి వచ్చాక కూడా ఆ విధంగానే ప్రతినిధిగా ఉన్నారు అదే ధోరణి కొనసాగుతున్నారు అప్పుడు దాడులు చేయడం జరిగింది ఎవరు టీడీపీ వారి మీద దాడులు చేయడం జరిగింది వ్యక్తిగత విమర్శలు చేయడం జరిగింది వాటిని అన్నింటిని కూడా టీడీపీ నాయకులు కానీ టీడీపీ శ్రేణులు కానీ తట్టుకోవడం జరిగింది ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉంది అవే దాడులు వాళ్ళు చేస్తే వీళ్ళు ప్రతి దాడులు చేయకుండా ఎలా ఉంటారు ఎందుకంటే గతంలో అంటే అధికారంలో లేదు కాబట్టి సరే వాళ్ళు దాడులు చేసినా తిట్టినా లేకపోతే బూతులు మాట్లాడినా సహించారు ఎందుకంటే అధికారంలో ఉన్నారు కేసులు పెడతారు మమ్మల్ని జైలు పంపుతారు అట్లా జైలు కూడా చాలామందిని పంపడం జరిగింది అప్పుడు అంటే ప్రతిఘటించే ప్రయత్నాన్ని కొంత చేయలేకపోయారు అంటే కొంత చేసినప్పటికీ పూర్తి స్థాయిలో చేయలేకపోయినారు ఈ 9 నెలల కాలంలో అవే విమర్శలు వైసీపీ నుంచి వచ్చినప్పుడు ప్రతిఘటన ఉంటుంది కదా ఆ ప్రతిఘటనలో భాగంగానే వైసీపీ మీద విమర్శలు చేస్తూ ఉన్నారు ఇక తను చెప్పినట్టుగా అంబటి రాంబాబు చెప్పినట్టుగా రోబోలను తయారు చేసి వాళ్ళని వదిలారని చెప్పినప్పుడు టీడీపీ రోబోలను తయారు చేస్తుందా లేదా అనే దానికంటే కార్యకర్తల బలమే టీడీపీకి మొదటి నుంచి ఉన్నది ఇప్పుడు అంటే పార్టీ 83లో స్థాపన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు టీడీపీ అంటేనే క్యాడర్ బేస్డ్ పార్టీ అనేది ఒక ఇది ఉంది నువ్వు 10 ఏళ్ళు అధికారంలో లేకపోయినప్పటికీ అధికారంలో ఉన్నప్పటికీ క్యాడర్ చెక్కు చెదరకుండా ఉంటుంది వాళ్ళ పార్టీ నాయకుల్ని కానీ లేదంటే వాళ్ళ అధినాయకుల్ని కానీ విమర్శించినప్పుడు ఖచ్చితంగా పార్టీకి సంబంధించిన నాయకులు ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంటారు ఆ రియాక్ట్ అయ్యే క్రమంలో కొందరు సాఫ్ట్గా రియాక్ట్ అవుతుంటారు కొందరు హార్డ్గా కొందరు అగ్రెసివ్గా రియాక్ట్ అవుతుంటారు అంటే ఆ అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఎవరిచ్చారనేది ముఖ్యం మీరు ఎంత ఘాటు పదజాలంతో విమర్శిస్తే అదే పదజాలంతో రివర్స్గా వస్తుంటాయి అందులో ఆవేశంగా ఉండే వాళ్ళు వస్తుంటారు ఇప్పుడు యువకులు ఉంటారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు ప్రతిదాడి చేసే ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళు రూపాయలు ఎలా వెళ్తారు వాళ్ళు ఆలోచించి చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఏదో యోగాలం పేరుతో ఎప్పుడైతే అంబటి రాంబాబే చాలా సందర్భాల్లో లోకేష్ని విమర్శించడం జరిగింది పప్పు అని విమర్శించడం జరిగింది దాని మీద కేసులు ఉండే పప్పు అనే పదం రైట్ పదమైనా ఒక రాజకీయ నాయకుడు సుదీర్ఘ కాలం పాటు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండడం జరిగింది తన వారసుడిగా వచ్చిన వ్యక్తిగా కొనసాగడం జరిగింది మీ హయాంలో ఏం విమర్శించారు లోకేష్ని అసలు నువ్వు గెలవలేవు అసలు దొడ్డిదారిన ఎంపిక అయ్యావు మంత్రి పదవి చేపట్టావు అంటే అవన్నీ కరెక్టేనా అప్పుడు మీరు రోబోలా ఇప్పుడు ప్రశ్నించుకోవాలి అప్పుడు జగన్ తయారు చేసిన రోబోలా వీళ్ళంతా మనం అవతల వ్యక్తికి 1,000 చూపిస్తే 4,000 మన వైపుస్తాయి కాబట్టి నువ్వు ఏ విధంగా అయితే రోబోలు అన్నావో వాళ్ళు కూడా రోబోలా అనేది ఆలోచించాలి అప్పుడు యోగాలం పేరుతో తను కొంత సైన్యం తయారు చేసుకోవడం జరిగింది మీరు ఏదైతే విమర్శలు చేయడం జరిగిందో నువ్వు గెలవలేవు దొడ్డిదారిన వచ్చావు మంత్రి పదవి చేపట్టావు అని చెప్పి లోకేష్ను విమర్శించడం జరిగిందో పప్పుతో ఎలా పోల్చడం జరిగిందో గతంలో మనం యూట్యూబ్లో కొట్టినా లోకేష్ ముందు పప్పు వచ్చేది ఇప్పుడు ఆ మచ్చని ఎంత చేర్పేసుకున్నాడు ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది యోగాలం పేరుతో మొత్తం అన్ని కాన్స్టిట్యూషన్లో తిరగడం జరిగింది అప్పుడు తను ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ చేయడానికి కృషి చేయడం ఆ కృషిలో భాగంతో తనకు కొంత అనుచరులు సహచరులు అభిమానులు ఆ యూత్ ఉంటారు ఎందుకంటే ఏజ్ వాళ్ళు కొంత నెక్స్ట్ జనరేషన్కి సంబంధించిన ముందుకు తీసుకెళ్ళాలంటారు ఆ క్రమంలో ఖచ్చితంగా నువ్వు ఏదైతే విమర్శిస్తుంటావో తమ నాయకుని విమర్శిస్తున్న సందర్భంలో వాళ్ళు రియాక్ట్ అవుతారు ఆ రియాక్ట్ అవుతున్న సందర్భంలో ఆ యోగాల తర్వాత నువ్వు ఎక్కడైతే ఎప్పుడు గెలవని ఆ మంగళగిరి సీట్ను లోకేష్ గెలిచి మంత్రి పదవి చేపట్టడం జరిగింది అంటే ఎక్కడ రోబోలు ఎక్కడ తయారు చేస్తారు అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రోబోలు తయారవుతే వైసీపీ దగ్గర నుంచి రోబోలు తయారవుతాయి ఆ రోబోలు కంటిన్యూ అయ్యా మరి మీరు కూడా రోబోలను తయారు చేసి విమర్శించారు
విమర్శించారా అది చూడాల్సిన అవసరం ఉంటుంది. అంటే మనం విమర్శ చేస్తున్నప్పుడు గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుందని. లోకేష్ అంటే రాజకీయ జీవితం ప్రస్తుతం చాలా తక్కువ ఉంది. అంబటి రాజకీయ జీవితాన్ని ఎంత రాజకీయ జీవితం ఉంది అది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వైసీపీ రాజశేఖర రెడ్డి హయాం నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. అంటే నీకంటే చిన్న వ్యక్తిని నువ్వు విమర్శిస్తున్నప్పుడు, నీకంటే చిన్నోడు నిన్ను ఖచ్చితంగా విమర్శించినప్పుడు ఆ గౌరవాన్ని నువ్వు నిలుచుకోవాలి. ఎందుకంటే పెద్దవాళ్ళని విమర్శించాలంటే కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు, తన స్థాయి వాళ్ళని విమర్శించడానికి ముందుకు వస్తారు, కానీ పెద్దవాళ్ళని ఎందుకు లేని. అలాంటి సందర్భంలో మీ గౌరవాన్ని మీరే కోల్పోయినప్పుడు ఖచ్చితంగా విమర్శలు పాలవుతారు. సహేతుకమైన విమర్శలు, దాంతోపాటుగా నువ్వు ఒకవేళ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే క్రమంలో అక్కడైనా తప్పిదాలు జరిగితే దానికి సంబంధించిన అంశాలను మీరు బయటికి తీసుకొచ్చినట్టయితే ప్రజలు కూడా హర్షిస్తారు. మేము తిడుతున్నాం వాళ్ళు తిడుతున్నారు అన్నప్పుడు ప్రజలు ఎవరిని హర్షించరు. కాబట్టి ఒకవేళ వీళ్ళు చెప్పినట్టుగా అయితే తమ పార్టీకి చెందిన వ్యక్తిని కూడా కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయడం జరిగింది. పార్టీకి లాయల్గా ఉన్న కిరణ్ అనే వ్యక్తిని కూడా వీళ్ళు అరెస్ట్ చేయడం. ఒకవేళ నిజంగానే వాళ్ళు చెప్పింది అయితే కిరణ్ ఎందుకు అరెస్ట్ చేస్తారు అంటే ఎవరైనా వ్యక్తిగత విమర్శలు చేయొద్దని ఒక సందేశం ఇవ్వడం. ఈ అరెస్ట్ ద్వారా తెలుగుదేశం పార్టీ, టీడీపీ అలాగే కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన మెసేజ్ ఏంటంటే మన పార్టీ వాళ్ళు కూడా వ్యక్తిగత విమర్శలు చేస్తే ముందు ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయని చెప్పడం ద్వారా ఏమైతే ఎంకరేజ్ చేసినట్టు ఉండదు. నువ్వు గతంలో జగన్మోహన్ రెడ్డి ఒకరు తిడితే వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా నలుగురు తిట్టడానికి రెడీ అయ్యారు, 10 మంది రెడీ అయ్యారు. ఆ క్రమంలో అది బూతులు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఇక్కడ మొదట్లోనే చెక్ పెట్టడానికి ఒకరిని అరెస్ట్ చేయడం, తన పార్టీ తనకు సంబంధించిన వ్యక్తిని అరెస్ట్ చేయడం తర్వాత ఆ పార్టీ నాయకులు కానీ తన అభిమానులు కూడా ఏమంటే అసలు మన పార్టీ అయినా మన లీడర్ మన అరెస్ట్ చేస్తారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండే సందేశం ఇంకా డైరెక్ట్ ఇంకా ప్రతి వ్యక్తికి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సందేశం టీడీపీ శ్రేణులందరికీ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే అలాంటి పని వైసీపీ హయాంలో ఎప్పుడన్నా జరిగిందా? జరగనప్పుడు అంటే ఇక్కడ ఒక సందేశం అయితే వెళ్ళింది కదా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు. దాన్ని చూడాలి. అంబటి రాంబాబు చూడాల్సింది ఏంటంటే దీన్ని చూడాలి. అంటే వాళ్ళ పార్టీ కార్యకర్త అయినా తప్పుగా మాట్లాడితే అరెస్ట్ చేశారు, మేము ఎప్పుడైనా చేశామని చూడాల్సిన అవసరం ఉంది. అక్కడ రోబోలు ఉన్నారా ఏమున్నాయా అనేది తర్వాత విషయం. ముందు ఒక అరెస్ట్ ద్వారా తెలుగుదేశం శ్రేణులందరికీ కూడా ఒక మెసేజ్ వెళ్ళింది. మీ హయాంలో ఏం వెళ్ళింది, ఇంకా తిట్టవచ్చు, ఇంకా రెచ్చిపోవచ్చు, అధికారం ఉంది కదా, నెక్స్ట్ మనమే అధికారంలోకి వస్తామని తిట్టిన వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతున్నారు, ఎవరు తిడితే వాళ్ళకి పదవులు వస్తున్నాయి అనే మెసేజ్ వెళ్ళింది. దాంతో ఏమైంది, ఇంకా తిట్టాలి అనేది పెరిగిపోయి ఇంకా దాడులు చేయాలని చెప్పి. కాబట్టి ఆ తేడాను అంబటి రాంబాబు గమనించాలి. ఆయన సీనియర్ రాజకీయ నాయకుడు, సీనియర్గా ఉన్నట్లుగా ఆయన వివరించాలి. ఏదో జూనియర్లు మాట్లాడినట్టు మాట్లాడితే కాదు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు కానీ కీలకంగా గతంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆ ఉందాతనాన్ని అయితే తను నిలబెట్టుకోవాలి. థ్యాంక్ యూ సార్.